హా పబ్లిక్ ఇప్పుడు మరి రాముల తాత చేయాలైంది కదా మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు చాపి కూర్చున్నాడో ఓ పరి వీలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఎవడన్నా ఉన్నాడా ఆశ్చర్యలా? ఎవరు లేనట్టే ఉన్నాడుగా. ఇదే సంతిగా. అరే వా, చెర్ల చేపలు శంగుని ఎగురుతానే కదా. ఇవాళ ఎత్తనన్నా చేసి ఒక కిలో చేపలన్నా పట్టుకొని అవతల పడాలి, పులుసు పెట్టుకోవాలి. ఆగో గా చెర్లకు ఎందుకు పోయినవే? గా చెట్లు చేమలల్లా పురుగు పూసుంటదే తాత, మళ్ళీ నీకు ఈత కూడా సక్క రాదు. ఎవ్వరు లేని అల్లా గా చెర్ల చేపలు పట్టుడు ఏమందామని వేను చెప్పు. అబ్బర కొడుక, నేను ఎవరి కంటనైతే పడద్దు అనుకొని తప్పించుకుంటా అత్తన్న ఆడికి కోండ్రిసి మొక్కం దాని కంట వన్నే పడ్డా. ఓ విజయ్, ఇలా నేను వార్తలు తీసుకొచ్చేటట్లేదు, నువ్వే ఏదో ఒక వార్త చదువుకొని నేను ఏరే పని మీద ఉన్నా. గత్తెట్లా కుదురుతుంది? నువ్వు మంచిగా చెర్లలో చేపలు పట్టి ఇంటికి పోయి పులుసు పెట్టుకొని తింటుంటే నేను నీ వంతు వార్తలు చెప్పాలనా? అస్సలకే కుదరది. వార్త పట్టుకరాబో జల్దినా. అరే గట్టిగా మొత్తుకోకే కుక్క చెవులదానా. ఎవరి నేనేది ఉంటే ఇటు మొక్కని అత్తాడు. జరసేపు ఆగు, కూర మందం చేపలు పడ్డాక నేను పోయి వార్త తీసుకొస్తా. కానీ అగ్గో ఎవరన్నా ఇంటరు అంటున్నావేంది? కొంపదీసి నువ్వు గా చెర్ల దొంగతనంగా చేపలు పడుతున్నావా ఏంది? ఏ నల్లి కుట్ల దాని చెవుల్లో అయితే పడద్దు అనుకున్నావు, దాని చెవుల్లో పడ్డది. ఇది కుక్కలెక్కడే మురుగుతాడు. బుజ్జి నీకు దండం పెడతా, జర్ర సేపు సైజు కూర మందం ఒక 4 జల్ల పిల్లలు పడ్డాయి అనుకో, నేను బయటికి వెళ్తా. కానీ అప్పటిదాకా ఎవ్వరు రాకుండా జరసేపు నువ్వు కావాలండు. అంతలా అయితే నీకు నీ పట్టణానికి పులుసు పంపిస్తాను, చేపల పులుసు. సిగ్గు సెర ఉండాలి ముసలోడా. దొంగతనంగా చెర్ల చేపలు పట్టేదే కాక ఇంకా నన్ను కావాలుండు అంటున్నావా? లే అక్కడి నుంచి వెళ్ళి నువ్వు ముందు కదా. ఓ నేను ఇట్లా పొక్కుల పోసావా కూర్చోను కదనే, నువ్వు కావాలండకుంటావా. కానీ ఎందుకంత కుక్క లెక్క మొరుగుతానువే. నువ్వు ఇంత వీకు లేకుండా నీ వార్తలు నువ్వు చదువుకో. నేను నన్ను చేపలు పట్టుకున్నాకనే అత్త. ఏడికి పోయేది? అయినా 100 రూపాయలు పెడితే కిలో చేపలు వస్తాయిగా, అదే అంగట్లా. గసొంటిది గవ్వటిని దొంగతనం చేసేటందుకు పోయినావా నువ్వు? వావ్, నీ అర్ధ కిలో మేకప్ ముఖాన్ని చూసి వాడు ఎవడో 100 రూపాయల కిలో చేపలు ఇస్తాడు కావచ్చు. ఆయమన్న చేపలే కిలోకు 200-300 రూపాయలు ఉన్నాయి. ఎరికేనా ఇప్పుడు మార్కెట్లో? ఆ ఏందో కోళ్ళకు అడ్డమైన ఏదో ఐరస్ సోకి రోగాలు వచ్చి పాడైతున్నాయట కదా. అప్పటి సంధి ఎవ్వరు చికెన్ సెంటర్ కు పోయి చికెన్ సీ కొడతాను, చేపలకు సై అంటాళ్ళు. ఎవ్వరు చూడు చేపలే వండుకొని తింటారు. ఎరికేనా నీకు? అరే మార్కెట్ లో మస్తుగా దొరుకుతున్నాయి అదే చేపలు. దొరుకుతానాయి కానీ మంది కూడా గంటే ఎగబడతారు. చూస్తానవా నువ్వు? ఎవ్వరు చూడు చేపలనే మంచిగా గోలించుకొని తింటారు కానీ చికెన్ మాత్రం మూతికాడికి కాదు కదా, కనీసం దాని వాసన కూడా చూస్తలేరు. చీచి అని దూరం కొట్టుకుంటారు. అవునే తాత, చికెన్ సెంటర్ వాళ్ళు ఎన్ని ఆఫర్లు పెట్టినా గటు ముఖాన్నే పోతలేరే జనాలు. అవునవును, కొంతమంది కోళ్ళ ఫారాల యజమానులు జనాలలో ఉన్న ఈ భయాన్ని పోగొడదామని తిరిగిన చికెన్ పకోడీ, ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇస్తానమని చెప్పంగానే జనాలు ఒకల మీద ఒకరు ఎగబడి గుంజుకొని తిన్నారు. అదే చికెన్ సెంటర్లలో పోయి పైసలు పెట్టి కొనుక్కోర్రా నాయన అంటే ఈ రోగాలు వస్తాయి అట అని ఎవడు చికెన్ సెంటర్లో మొఖాన్నే చూస్తలేరు. జనాలు చూడికి ఎత్త తయారైనలో పిరిగి వస్తుందంటే ఫిరాయిలు కూడా తాగేటట్టున్నారు జనాలు చాలకుండా. పుణ్యానికి వచ్చిన చికెన్ తింటే బట్లు రాదట నానే. ఏందో ఏమో గీ జనాలు. దేశ బల్డి పూలు ఎక్కడిది, గిల్డి పూలు ఎక్కడిది పిల్ల. చికెన్ కూరని తీసుకొచ్చి గంజులు వేసుకొని గట్టి మంట మీద ఉడికించుకొని తినేది ఉంటే దాంట్లో ఉన్న గిరీములు అన్నీ సచ్చి పీకుతాయట. ఎరికేనా? మరి జనాలు ఎందుకు ఇంతగానో భయపడతారో ఏమో నాకైతే అర్థమైతలేదు. అంతగానో నీతులు చెప్పే నువ్వు. మరి చికెన్ తెచ్చుకొని వండుకొని తినక ఈ చేపల దొంగతనానికి ఎందుకు పోయినావు చెప్పు? కర్మనే అంత నా కర్మ. ముసలిది మంది మాటలు పట్టుకొని చికెన్ కూరని ఇంతకడ రానిస్తాండే. అదేందో రోగాలు వస్తానే అట. అడ్డమైన ముసలాడా నువ్వు ముక్క కూర తీసుకొచ్చినావు నీ మూతి పళ్ళు రాలుతాయి అని బెదిరిస్తాంది. కనీసం మటన్ కూరనన్నా తీసుకొచ్చుకుందాం అనుకుంటే అబ్బా కొడుకో దాని ధర కొండ మీద కూర్చున్నది. 1/4 కిలోకే 400 రూపాయలు అట్టగా మేము తీసుకొచ్చుకొని తినేటట్టు ఉన్నదా? ఇక చేపల మార్కెట్కి పోయి చేపలు తెచ్చుకుందాం అంటే ఎనుకోనికి చేప ఈక కూడా దొరుకుతలేదు. ఇక నాకెడ దొరుకుతాయి? అందుకే ఇగో ఇట్లా చేపలు పట్టుకొని పోయి తిందామని వచ్చిన. ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పుకొని దండం పెడతా. సరే గాని అగో గా కట్ట మీద నుంచి వెళ్ళి ఎవరో అత్తానులే గటో పరియుడు. ఏం చెప్తాను? ఏం లేదు చిన్న, ఈ చెర్ల చల్లగున్నది కదా అని కచ్చి కూర్చున్నా గంటే. ఇది గాలం ఎందుకారా వచ్చిదే కచ్చే ఈడు ఉంటే ఆటలు ఆడుకుంటారా నీళ్ళల్లా. చెర్ల చేపలు పట్టుకుంటా గాలం పట్టుకొని నువ్వు బాగా నీతులు చెప్తాను ముసలా గ్రామ పంచాయతీ కాదు బా. అరే ఓ అన్న, మా తాత గాలం వేసిన ముచ్చట నిజమే గాని ఒక్క చేప కూడా వల్లేదే. కావాలంటే నువ్వే చెక్ చేసుకో. దేశ ఆగు అలకదక్కదానా. అరే నేను గాలం వేసి చేపలు పచ్చింది అని నువ్వు చూసావు అని అన్ని పుట్టకూర ముచ్చట చెప్తాను. నీ
ఆయన నువ్వేదో గల్లబచ్చి బాగా నిలుగుతాను. నేను చెర్ల చేపలు పట్టంగా నువ్వు చూసినావారా? ఆయన నేను చేపలు పట్ట మరి ఏం బిక్తావురా నువ్వు? ముసలోడా, నువ్వు నా చేత నా తప్పేంద్రా, నా తప్పేంద్రా. తిండి మందం చేపల కోసం వస్తే ఒళ్ళు అయిపోయా కదరా. నాకు ఈ చేపలు దేవద్రా నాయన. కొన్ని వద్దులు కౌసు ముట్టుకోకుండా నేను ఉంటారా. చూసిండ్రా అనులా బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ దుకాణాలు చిన్న పోయినాయి. ఇక మటన్ ధర చూస్తేనైతే కొండెక్కి కూసున్నదట. అందుకే చాలా మంది చేపలకు ఎగబడ్డరు. ఐతారం వచ్చిందంటే చాలుల్లా చేపల మార్కెట్లా జాతర లెక్కనే సాగుతున్నది. కానీ బర్డ్ ఫ్లూ భయానికి చికెన్ ప్రియులు చికెన్ తినకుండా ఎట్లుంటున్నారో ఏమో పోన్రి.